ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఇష్యూపై స్పందించారు. ఆయన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిపై ప్రశంసలు కురిపిస్తూనే అల్లు అర్జున్ గారికి సపోర్టుగా నిలిచారు. అయితే ఘనత వహించిన ఏపీ కులగజ్జి మీడియా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను వారి ఇష్టానుసారం వక్రీకరించారు. పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి వైపు పాజిటివ్గా మాట్లాడిన మాటలనే హైలైట్ చేస్తూ అల్లు అర్జున్ గారికి సపోర్టుగా మాట్లాడిన మాటలను మాత్రం డిలీట్ చేసేశారు. ఉదాహరణకు బూతికిట్టిగాడి ఛానల్లో థంబ్నెయిల్ హెడ్డింగ్ చూడండి, అల్లుడిదే తప్పు. ఇంచుమించు కులగజ్జి మీడియా రిపోర్టులన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి. కానీ అసలు రిపోర్టు ఇక్కడ అండర్లైన్స్లో కనబడుతుంది. మనం ఒకసారి చదువుదాం. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సింది. పోనీ సీట్లో ఆయన కూర్చున్నాక అయినా చెప్పి తీసుకువెళ్లాల్సింది. అంటే అల్లు అర్జున్ గారికి తొక్కిసలాట్లో ఒక మహిళ మరణించారనే విషయం తెలియదని ఈ వ్యాఖ్యల వల్ల అర్థం అవుతోంది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అర్జున్లో ఉంది. సినిమా అంటే టీం, అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. ఒక్క కులగజ్జి మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి సపోర్టుగా చేసిన ఈ కామెంట్స్ ను పబ్లిష్ చేయలేదు. అయితే ఎన్టీవీ వాడు కాస్త బెటర్, కాస్త జెన్యూన్ గా వ్యవహరించాడు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేశారు పవన్. అభిమానులకు చెయ్యి ఊపాలని, అభివాదం చేయాలనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుంది. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు. ఆల్ టుగెదర్ కులగజ్జి మీడియా అజెండా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడం కాదు. అల్లు అర్జున్ గారిని విమర్శించే ముసుగులో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తోంది కులగజ్జి మీడియా. అయితే వీళ్లకు కీలెరిగి వాత పెట్టడం ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండంగా తెలుసు. కాబట్టి కులగజ్జి మీడియా, మీ పిచ్చి వేషాలేవి కూడా చెల్లవు.